వెల్కమ్ టు ఎస్కేటీ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇలా మనం భద్రాద్రి కొత్తగూడలో ఉన్న చుంచుపల్లిలో వినాయకుడి విగ్రహాలని మీకు చూపిపోతున్నా. మరి ఎంత ప్రైస్లో ఉన్నాయి, ఏ రేంజ్లో ఉన్నాయి, చిన్న నుంచి పెద్ద దాకా మీకు అన్ని విగ్రహాలు చూపించి దాని డిజైన్స్ దాని మోడల్స్ చూపిస్తాను. స్టార్ట్. ఇప్పుడు ఇక్కడ మనము శివుడు పార్వతి వినాయకుడు కానీ ఇంకా మన కళ్ళేలి ఐస్ కానీ చెయ్యిలకు కానీ ఇంకేం కళ్ళే కళ్ళు వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నా ఇంకా ఏ శివుళ్ళకి ఏ పార్వతికి కళ్ళేలేదు. మన కళ్ళకి ఇంకా కలర్ వేసి దాన్ని ఫ్రేమ్ వర్క్ చేస్తే ఇంకా డిజైన్ ఇంకా చాలా బాగుంటుంది. అట్లా అన్నీ చూసుకుంటూ పోతే ఈ లైన్ మొత్తం అయ్యే విగ్రహాలు. ఇటు వేరే మోడల్స్ అన్నీ, ఇటు వేరే మోడల్స్, అటు బ్యాక్ సైడ్ వేరే మోడల్స్ అన్నీ చూస్తే మనకి చాలా బాగున్నాయి. ఇక్కడ అతి తక్కువ బడ్జెట్లో కూడా ఇక్కడికి వస్తున్నాయంట. అందరూ చాలామంది వచ్చి చూసుకొని పోతున్నాడు ఇల్లందు నుంచి, భద్రాచలం నుంచి. ఇప్పుడు నెక్స్ట్ వినాయకుడు వస్తే కింద తామర పువ్వు, పైన సూర్యుడు. ఈ డిజైన్ చూడండి ఫ్రెండ్స్. కింద మన మూషికుడు కూర్చున్నాడు. ఈ లైన్ ఒక డిజైన్ ఫ్రెండ్స్. ఇప్పుడు అటు పక్క లైన్ పోతే ఇంకా పెద్దగా వేరే డిజైన్స్తో నందితో ఇంకా చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఈ విగ్రహం చూసుకుంటే గ్లాస్ కటింగ్తో ఎంత బాగుందో, ఒక లైన్ ఫినిషింగ్ అంతా చూడండి. అదే మనము పైకి వెళ్తే వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నాడో బ్రాడ్గా, దీనికి ఇదే బాగా అందం వచ్చినట్టు వెంకటేశ్వర స్వామి ఎంత అట్రాక్షన్గా కొడుతున్నాడో మనకి ఈ విగ్రహానికి. ఈ గ్లాస్ కటింగ్ మాత్రం చాలా నీట్గా వచ్చింది. ఎక్కడ ఏ మార్కు ఏమి డిస్టర్బెన్స్ లేకుండా ఇంచు టు ఇంచు బాగా చేశారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఇక్కడ చూస్తే మనము ఈ గ్లాస్ కటింగ్తో ఉన్న వినాయకులు ఒకటో రెండో తయారు చేశారంట. చాలా ప్రీమియంగా చాలా మంచి లుక్తో ఉన్నాయి. అంటే ఇటు పక్కన చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఈ వినాయకుడు యాష్ అండ్ గోల్డ్తో ఎంత బాగుందో. కానీ ఇంకా కొంచెం ఫినిషింగ్ టచ్ ఉంది ఆ కళ్ళకు కానీ కొంచెం పైన కానీ. ఈ టచ్ చేస్తే చాలా బాగుంటుంది. లుకింగ్ చాలా బ్రైట్గా అవుపడుతుంది. అటు చూడండి ఫ్రెండ్స్. ఇటు పక్కన చూసుకుంటే నంది ఎంత బాగుందో, చాలా నీట్గా ఉంది. ఈ కలర్తో చాలా బాగా చేశారు నందిని. ఇటు మూషిక చూడండి ఎంత బాగుందో కింద నంది పక్కన. ఇటు వస్తే అన్ని కలర్లు ఉన్నాయి ఇదే సైజులో. చూడండి ఫ్రెండ్స్, ఇక విగ్రహాలు అన్నీ చాలా బాగున్నాయి. మనము దేనికి వంద చెప్పడానికి లేదు. ఏది చూసినా ఇది బాగుంది ఇది బాగుంది అనిపిస్తుంది. ఇక మీ డెసిషన్ బట్టి ఇక ఏ కలర్ తీసుకోవాలి, ఏ విగ్రహం తీసుకోవాలో చూడాలి ఫ్రెండ్స్. ఇక మీరే. ఇంకా అటు పక్కన ఇంకా చాలా విగ్రహాలు ఇంకా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు అసలు నమ్మరు, కొత్తగూడెంలో ఇంతగానో విగ్రహాలు ఇంత మంచిగా ఉన్నాయని. ఇల్లందు నుంచి వచ్చిండ్రు అంటే నేను కూడా ఇల్లందు నుంచి వచ్చిండ్రు అనుకున్నా. కానీ ఈ విగ్రహాలు చూస్తే నమ్మచ్చు ఫ్రెండ్స్, ఇంత మంచిగా ఉన్నాయి విగ్రహాలు. ఇంకా చాలా ఇంకా బాగున్నాయి అసలు ఆ విగ్రహాలు. నంది మీద ఆ డిజైన్, పైన ఆర్చ్ ఇంకా బాగున్నాయి. ఒక్కసారి అవి కూడా చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఏరియాలో మన చిన్న చిన్న పిల్లలు కూడా పెట్టుకుంటారు, స్కూల్ పిల్లలు. వాళ్ళు కూడా పెట్టుకోవాలని అన్న వాళ్ళు చిన్న విగ్రహాలు తయారు చేశారు. చాలా తక్కువ బడ్జెట్, చాలా తక్కువలోనే. ఇటు చూసుకుంటే అన్ని పిల్లల వాటికి వాళ్ళు పెట్టుకోవడానికి, వాళ్ళు పెట్టాలా వాళ్ళు చేయాలని చెప్పి అన్న వాళ్ళు తక్కువ బడ్జెట్లో చిన్నవి చేశారు. ఇంకా ఇది కూడా చిన్న ఫినిషింగ్ వర్క్ ఉంది. ఇక రాండి ఫ్రెండ్స్, ఇక చూద్దురు రాండి. ఇక అన్నీ ఇది మన స్కూల్ పిల్లలు, మా ఇంటికాడ పిల్లలు మనం పెట్టుకున్నాక మన సైడ్కి పెట్టుకుంటారు చూసారా ఫ్రెండ్స్. చూడండి, వాళ్ళు పెట్టుకోవడానికి వాళ్ళు ఇప్పటి నుంచే చేస్తూ ఇంకా పెద్ద అయినాక ఇట్లా మళ్ళీ ఎక్కడ చేస్తారు, ఇట్లా పెద్ద విగ్రహాలు తీసుకుంటారు. చూసుకుంటే పంచముఖ వినాయకుడు ఎంత బాగున్నాడో రెడ్గా. నేను ఇట్లా మీకు వీడియోలో ఎట్లా ఉందో అని నాకు రియల్గా చూస్తుంటే అబ్బా ఇదే తీసుకోవాలా, వాళ్ళకి చెప్పాలా, చేయాలన్నంత ఆసక్తి నాకు చాలా ఉంది. ఒక్కసారి ఈ విగ్రహం చూడండి, పంచముఖ కలరింగ్ కానీ ఆ డిజైన్ కానీ ఎక్కడ అంటే అటు ఇటు ఏమీ లేదు. చాలా నీట్గా చాలా బాగుంది. చాలా హైట్ ఉంది, 12 feet దాకా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. యాష్ కానీ సిల్వర్ కానీ మొత్తం చెమ్కిలు చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉందో. మొత్తం వినాయకుడికి మొత్తం చెమ్కిలు వేశారు. ఒక్కసారి మనము పందిల్లో ఉండి లైట్ ఫోకస్ పెడితే మాత్రం ఆ చెమ్కిలు మెరుస్తాయి ఫ్రెండ్స్. ఫినిషింగ్ చూడండి, కొంచెం ఫినిషింగ్ ఉంది పైన, ఆ పైన కొంచెం. ఒక్కసారి ఇది ఇంకా మనకి నెలలో ఉంది కాబట్టి వాళ్ళు అన్నవాళ్ళు చేస్తున్నారు. ఇది అటు చూసుకుంటే ఇవ్వండి, ఇది మొత్తం వైట్ అండ్ ఆరెంజ్. ఈ విగ్రహం చూడండి, ఇక్కడ 2 పీసెస్ ఉన్నాయి సేమ్ మోడల్లో, వైట్ అండ్ ఆరెంజ్. చూడండి ఎంత ఫినిషింగ్ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విగ్రహం ఎంత బాగుందో, డిజైన్ కూడా. ఈ తొండం చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇంకా దీనిపైన ఫినిషింగ్ ఉందంటే ఇదంతా మంచిగా రాయల్గా కుర్చీ మీద కూర్చున్నాడు మన బుజ్జ గణపయ్య. ఒక్కసారి మనం ఇంకా అన్నీ చూడాలి. ఇంకా అటు చాలా ఇంకా విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే విగ్రహాలు పంచముఖ విగ్రహాలు. ఈ లైన్ మొత్తం చాలా ఉన్నాయి, కానీ డిఫరెంట్ కలర్తో ఇంకా చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే నెమలి ఎంత చక్కగా ఉందో, నెమలి డిజైన్తో. అండ్ ఈ విగ్రహము మార్బుల్తో చాలా నీట్గా చేశారు. మార్బుల్ డిజైన్ చాలా బాగుంది.
అండ్ ఫినిషింగ్ కొంచెం పైన ఉందంట. ఫినిషింగ్ ఒకటి చేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మార్బుల్ డిజైన్ చాలా కొత్తగా చేశారు, యూనిక్గా ఉంది. మళ్ళీ అది కూడా నెమలి పైన చూడండి ఫ్రెండ్స్. ఇంకా చెంకీల వర్క్ ఉంది, ఇంకా చెంకీలు వేస్తారంట. చెంకీలు మొత్తం మనకి చెంకీలో ఊడుతుంది విగ్రహం అంతా. ఈ లైన్లో మొత్తం నెమలి మీద కూర్చున్న విగ్రహాలు ఉన్నాయి. ఇది చూసుకుంటే ఈ ఫినిషింగ్ వర్క్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ ఫినిషింగ్ వర్క్ అంతే లేదు. ఈ ఫినిషింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. ఈ కలర్ చూడండి, ఈ కలర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. అంతా నెమలి పైన కూర్చొని మొత్తం మన విగ్రహం చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ నెమలి ఇలా విరబోసినట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఫినిషింగ్ ఉంది. అట్లా ఇంకా మన విగ్రహాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా నంది పైన అటు సైడ్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా నాకు చెప్పలేకపోతున్నా ఇంకా ఎన్ని ఉన్నాయి అని. విగ్రహానికి ఇవన్నీ అయ్యే మొత్తం మన విగ్రహాలే చూడండి ఫ్రెండ్స్. ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉంది. ఐదు కానివ్వండి, తొండం కానివ్వండి, మన నెమలి కానివ్వండి. నెమలి చూడండి అసలు న్యాచురల్గా ఉంది నెమలి అయితే. ఇక్కడ కింద చూడండి ఫ్రెండ్స్ కాళ్ళ ఇంత చాలా బాగుందో. ఇటు మొత్తం అసలు దేనికి మనము అబ్బా ఈ డిజైన్ ఉంటుంది అని ఏం చెప్పలేము. వైట్ సిల్వర్లో చూడండి ఫ్రెండ్స్, సిల్వర్ అండ్ ఆరెంజ్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ వినాయకుడిని అన్ని చాలా కొత్తగా ఉన్నాయి, కొత్త డిజైన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. కృష్ణుడు చూడండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి డిజైన్ చూడండి మొత్తము చాలా బాగుంది. కొంచెం పైన ఇంకా ఫినిషింగ్ ఉంది అన్నారు, ఫినిషింగ్ ఉందని చూడండి ఫ్రెండ్స్. ఈ వినాయకుడు మన కిరీటం పైన ఏమో కృష్ణుడు వచ్చాడు, కింద బొట్టేమో వెంకటేశ్వర స్వామి వచ్చింది. ఈ విగ్రహం చూడండి చాలా పెద్దగా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. కొత్త డిజైన్స్ చాలా వెరైటీగా ఉన్నాయి. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క వెరైటీగా ఉంది. ఇంకా ఈ ముందు చూడండి ఫ్రెండ్స్ వైలెట్ కలర్, చాలా వైలెట్ కలర్ ఎంత యూనిక్గా ఉందో. వైలెట్ కలర్ సేమ్ డిజైన్ కానీ కలర్ చూడండి ఫ్రెండ్స్. ఇక మన భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న విగ్రహాలు చించుపల్లిలో చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా యూనిక్గా ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయి అంటే అసలు మనం బయటికి వెళ్ళే అవసరం లేదు. ఇక్కడికి వచ్చి ఒకసారి చూస్తే మనం బుక్ చేసి వెళ్ళిపోవాల్సిందే. వేరే ప్లేస్కి పోదాం, వేరే కాడ చూద్దామని ఏ ఆలోచన, ఏ డౌట్ ఉండకుండా వచ్చేయండి, విజిట్ చేయండి మోడల్ వినాయకులు. ఇంకా మీకు మన చిన్నవి ఒక 6 ఫీట్స్లో ఆ డిజైన్, ఆ వేరే డిజైన్స్ చూపిస్తారండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రెండ్స్ ఇటు వస్తే మాత్రం మొత్తం తలపాగా మన పగడి విగ్రహాలు ఉన్నాయి. కలర్లు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి అందరూ ఇటు వచ్చేయండి. కలర్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మన పగడి ఎంత నీట్ డిజైన్ ఉందో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే మన తొండము అసలు కరెక్ట్ ఫినిషింగ్ వచ్చింది. ఈ తొండం చూడండి, ఇటు ఇక్కడ పంచ చూడండి ఎంత పర్పుల్ కలర్ చాలా నీట్గా ఉంది. అటు ముందుకు పోతే ఇంకా మూషికుడు రథం గుంజినట్టు చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా చాలా బాగున్నాయి. అసలు మీరు చూస్తే మాత్రం ఇంకా ఎటో వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. అసలు మీరు మాత్రం చూస్తే అసలు ఎటు వెళ్ళారు, కొత్తగా ఇక్కడికి వస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మన మూషికుడు మన రథం గుంజుతున్నాడు. ఇంకా పైన ఇక్కడ చూసుకుంటే ఏనుగు తొండంతో చాలా బాగుంది. ఇంకా ఫినిషింగ్ ఉంది, ఇంకా ఫినిషింగ్ ఏం కాలేదు, ఇంకా ఫినిషింగ్ వర్క్ ఉంది. ఇక్కడ బొట్టు, ఇక్కడ కళ్ళు, ఇంకా ఇక్కడ డిజైన్ తొండంకి ఇంకా ఫినిషింగ్ ఉందంట. ఆ ఫినిషింగ్ ఈ 3-2 డేస్ అయిపోయిందంట. కానీ చూస్తుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. వినాయకుడు చూడండి ఎంత బాగుందో, చాలా రేయర్గా ఉంది. చెప్పాలి ఫ్రెండ్స్, ఇంకా చాలా విగ్రహాలు, ఇంకా చాలా మనకి లేట్ అయిపోతుంది, చూపిస్తారా అండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాంబో ఇంకా ఎన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇంకా నేను ఎన్ని చెప్పాలి ఫ్రెండ్స్. ఇవన్నీ మన నంది చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు చూస్తుంటే నాకు 2 కళ్ళు చాలట్లేదు. అక్కడ మనం లడ్డు పెట్టుకోవడానికి కొన్ని విగ్రహాలు లడ్డూలు ఉండవు. అక్కడ మనం 10 కేజీలు కానీ 15 కేజీలు కానీ లడ్డు పెట్టుకోవచ్చు. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, రథం అసలు ఎంత నీట్గా ఉందో. మన నంది చూడండి ఎంత బాగుందో, అసలు అట్రాక్టివ్గా. అసలు ఇంకా నేను ఏం చెప్పాలి ఫ్రెండ్స్, మీకు ఎంత చెప్పినా తక్కువే. ఒకసారి మీరు వచ్చి విజిట్ చేశారనుకోండి, మీరే అసలు షాక్ అవుతారు. చాలా బాగుంది. పైన చూడండి ఫ్రెండ్స్, డిజైన్ ఎంత బాగుందో, తలపాగా కానీ ఇంకా చాలా అసలు ఇంకా ఫినిషింగ్ వర్క్ కాలేంట ఫ్రెండ్స్ ఇది. కానీ వినాయకుడు మాత్రం చాలా బాగున్నాయి, చాలా అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఒక్కసారి రావాలా, మీరు అందరూ చూడాలి. కానీ ఇక్కడ విగ్రహాలు చూసుకుంటే చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా మీకు వచ్చేసి విజిట్ చేసి ఇక్కడ బొట్టు ఈ
లైట్ ఇంకా ఈ చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్ ఉంది. ఈ ఫినిషింగ్ వర్క్ అయిపోయినాక ఇంకా రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇంకా మీకు మాకు ఇంకా చాలా వీడియోస్ చేయడానికి కామెంట్ ద్వారా.